మాట్లాడలేదు. మౌనమనా బాగున్నారా? ఓకే. దేవుని స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్య భాగాన్ని మనం చదువుకోక మునుపు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదం స్తోత్రములు. క్రీస్తులో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సహవాసం వందనాలు. ఆయన ప్రభా, మరి ఉదయకాలంలో మీ దివ్యమైన సమయాన్ని మాకెంతో ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన కొరకై మమ్మల్ని పురుగొలకమని మీ దయ కృపకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థన చేసి వేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందుగా నిర్ణయించును, వాటిని అన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతోను, ఇశ్రాయేలీయులను ప్రజలలోను ఈ పట్టణమందు నిజముగా కూడుకునిది. దేవుడు ఈ భాగాన్ని మన కొరకై దీవించును గాక. ఇక్కడ పరిశుద్ధ విశ్వాసులు మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థనలో ఒక భాగాన్ని మనం చదివాం. వారు ప్రార్థన చేసేటప్పుడు మరి వారి ప్రార్థనలో ఏముంది అంటే, వారు ప్రభుని స్తుతించుట అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతూ వస్తాం. వారు ప్రభుని స్తుతించారు. తర్వాత దేవుని దగ్గర వాగ్దానం పొందుకున్నారు వాళ్ళు. రెండవదిగా మనం చూస్తే వారు దేవుని దగ్గర వాగ్దానం పొందుకున్నట్లుగా మనం చూస్తాం. అలాగనే మూడవది ఏంటంటే, వారు అవసరత ఏమై ఉన్నదో అది దేవునితో స్పష్టంగా క్లియర్గా వారు పంచుకున్నట్లుగా మనం చూస్తాం. వారు క్లియర్గా పంచుకున్నారు. వారు దేవుని యొక్క సంగతులను, ఆత్మీయమైన సంగతులను, వారు దేవుని సంగతులు దేవునికి అవి స్పష్టంగా వారు తెలియజేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మన ప్రార్థనలో కూడా మొదట ప్రభుని స్తుతించడం నేర్చుకోవాలి. రెండోది దేవుని వాగ్దానాలు, మనం అడగబోయే అంశం గురించి దేవుని వాగ్దానాలు ఏమని మాట్లాడుతున్నాయి అని మనం తెలుసుకోగలగాలి. అలాగనే మరి మన అవసరత ఏమై ఉన్నది అనేది స్పష్టంగా దేవునికి తెలియచేసే వారంగా ఉండాలన్నమాట. అయితే ఇప్పుడు చదవబడిన ఈ భాగంలో నుంచి మనం చిన్న భాగాన్ని మనం చదువుకున్నాము. ఏవి జరగవలనని నీ హస్తము నీ సంకల్పము ముందుగా నిర్ణయించును, వాటన్నిటిని చేయుటకై నువ్వు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా. ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు తన హస్తముతో ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో చేయాలని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఎన్నో గొప్ప కార్యాలు. అయితే వాటికి విరోధముగా శత్రువు మరి పనిచేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వాటికి విరోధంగా శత్రువు కూడా ఆ కార్యాలు జరగకోకుండా మరి అభ్యంతరాలు, ఆటంకాలు అనేకమైనవి పెట్టి ఆ పనిని ఆపుచేయాలనేటువంటి ఆలోచనతో సాతానుడు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నిజమే, దేవుని పని ఎక్కడుందో అక్కడ అభ్యంతరాలు ఎక్కువ ఉంటాయి. దేవుని వాడు ఆ పనిని జరగకోకుండా ఆపు చేయాలనేటువంటిది మరి ఆలోచనలతో మరి ఉంటాడు ఎక్కువగా. కాబట్టి అది మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ దేవుని చేతిలో ఇక్కడ అంటాడు, నీ ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందుగా నిర్ణయించును అనే పదాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని హస్తము ఆయన చేసే కార్యములు ఎంతో గొప్పవి అనేటువంటిది దేవుని వాక్యం మనం చూడవచ్చు అన్నమాట. అందుకనే
కీర్తనలు 118:35లో నీ కుడి చేతితో నీవు నన్ను ఆదుకొను అంటాడు దావీదు. అంటే ఆయన కుడి చేతిలో ఆదరణ ఉంది అని దావీదు తను అనుదిన జీవితంలో ఎరుగుతూ వచ్చాడు. అలాగే కీర్తనలు 48:10లో చూస్తే నీతితో ఆయన ఆయన కుడి చేయి నింపబడి ఉంది. నీతి కార్యాలతో ఆయన ప్రభు యొక్క కుడి చేయి నింపబడి ఉన్నది. ఆయన కుడి చేతిలో ఇంకేముంది అంటే కీర్తనలు 63:8 ఆదరణ, ఆదుకునేటువంటి వాడు. అంటే మనకొచ్చిన ప్రతి పరిస్థితి ఏదైనప్పటికీ కూడా ఆయన ఆదుకునేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు అన్నమాట. ఆదుకునేవాడుగా ఉంటున్నాడు. ఇన్ని రకాలైనటువంటి దీవెనలు ఆయన కుడి చేతిలో ఉన్నాయి. అయితే ఒక పదం చదువుతాం మనం ఇప్పుడు. కీర్తనలు 16:11 చదువుదాం. 16-15 కీర్తనలు 16:11 చదువుతున్నాను. 11 చదువుతున్నాను చూడండి. నీ పరిశుద్ధ జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు. నీ సన్నిధి సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్యమైన సుఖాలు కలవు. ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి. నిత్యము ఆ సుఖములు ఆయన కుడి చేతిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి. కాబట్టి ఆయన కుడి చేతిలో ఉన్నటువంటి ఆయన చేతితో ఆయన చేయబోయే కార్యాలు అవి ఎంతో గొప్పగా ఉంటాయి. అవి మనకి కంటికి కనపడవు, చెవి కనపడవు, మనిషిని హృదయానికి అవి గోచరం కావు. కాబట్టి ఆ సంగతులను మనం తెలుసుకునేటువంటి వారంగా ఉండాలన్నమాట. అయితే ఆయన కుడి చేతిలో ఉన్నటువంటి ఆయన హస్తములో ఉన్నటువంటి ఆ యొక్క కార్యములు ఎంత గొప్పవో అనేది మనం ఎరగవలసినటువంటి వారుగా ఉంటున్నాం. చాలా మంది అవి ఎరగరు అన్నమాట. లోకరీతిగా మరి ఇవి చేస్తే మనకు మంచి కలుగుతుంది, ఇట్లా చేస్తే మనకు మంచి కలుగుతుంది అని చెప్పేసి లోక పద్ధతులను అనుసరించే వాళ్ళుగా ఉంటున్నారు ఈ రోజున. విశ్వాసులు కూడా మరి ఆచారాలు, మరి గాచారాలు ఎన్ని కూడా పాటించే వారుగా ఉంటున్నారు ఈ రోజున. వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నారు. వాక్యానుసారంగా ప్రవర్తించే వాళ్ళు లేరు. వాక్యం చెప్పింది వారి కుటుంబాల్లో నెరవేర్చుకునే వారుగా లేరు ఈ రోజున. మరి పెళ్లింట్లప్పుడు, అలాగనే మరి ఇంట్లో గర్భఫలాలు ఫలించినప్పుడు, తర్వాత మరి గృహ నిర్మాణాలు జరిగేటప్పుడు మరి ఎన్ని చూస్తున్నాం ఈ రోజున. అంటే దేవుని చేతిలో చూడలేకపోతున్నారు. లోకంలో తాత పితరుల నుంచి వాళ్ళు చేస్తూ వచ్చినటువంటి ఆ ఆచార క్రమాలను ఏవైతే ఉన్నాయో అవి సక్రంగా జరిగిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నారు. మరి విశ్వాసులు మరి నిజంగా మనం చూస్తుంటే వాళ్ళు ఆ క్రమంలోనే జీవిస్తున్నారు. కానీ వాక్యం ఎలా చెబుతుంది, మేము దేవుని మందిరానికి వెళ్తున్నాము, దేవుడు క్రమం మాకు ఇది నేర్పించాడని వాళ్ళకి నేర్పించలేని స్థితి, వాళ్ళకి చెప్పితే ఇంట్లో చెప్పుకున్నా వాళ్ళు ఎనలేనటువంటి స్థితిలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారన్నమాట. ఈ రోజున వీళ్ళ బలం తక్కువైపోతుంది, ఇంట్లో వాళ్ళ యొక్క బలం ఎక్కువైపోతుంది. అంటే ఏంటంటే వాళ్ళకి సాక్ష్యం లేదు. నామకార్థంగా మందిరానికి అయితే వస్తున్నారు, కానీ వాళ్ళ జీవితంలో ఏమాత్రం సాక్ష్యాన్ని సంపాదించుకోలేక వాళ్ళ యొక్క దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క మంచితనం, దేవుని యొక్క ఆ యొక్క బాహుల్య బలం మరి వాళ్ళు ఎరగకపోవటం వలన మరి కుటుంబంలో మరి నిజంగా వాటిని ఆచారాలనే జరిగించుకుంటూ ఆ క్రమంలోనే వారు జీవిస్తున్నటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మనం చాలా తెలుసుకోవాలి. నిజంగా దేవుని క్రమాన్ని, దేవుని హస్తబలాన్ని మనం ఎరగకపోతే నిజంగా మనం లోకంలో మనం దేనికి పనికిరాము. దేవుడు ఆయనలో ఆయన కుడి చేతిలో ఉన్న నిత్య సుఖాలు ఏంటో అవి తెలుసుకోలేకపోతే మరి నామకార్థంగా నువ్వు దేవుణ్ణి సేవించిన విధానం అది
రేపు అది నీకు తీర్పుకి అది కారణం అయింది అన్నమాట. కాబట్టి మనం ఈ విషయాలను మనం క్షుణ్ణంగా ఎరగవలసినటువంటి వారమై ఉంటున్నాము అనేటువంటిది చాలా మరి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగనే మరి ఆయన కుడి చేతితో మరి తన ప్రజలకు కొన్ని కార్యాలు చేస్తూ వచ్చాడు. ఆ కార్యాలు కొన్ని మన మన గమనానికి మనం తీసుకొచ్చుకుందాం. కొన్ని విషయాలు అయితే మనం ఎరగాల్సినటువంటి వారికి ఉంటున్నాం, అవి మనం తెలుసుకోవాల్సినటువంటి వారికి ఉంటున్నాం. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నానండి. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయము 15వ వాక్యం చదువుతున్నా. నా యొద్దకు వీణ వాయించగల వాణిని తీసుకొని రమ్ము. వాద్యకుడొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదకి వచ్చాను గనుక అతడు ఈ మాట ప్రకటన చేశాను. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవించుడి. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను పశువులను త్రాగుటకు ఈ లోయలో నీళ్లతో నిండును. అది యెహోవా దృష్టికి అల్పమే. ఇక్కడ మనం చూస్తున్నాం, యెహోవా హస్తము అతని మీదకి వచ్చును. ఇక్కడ మనం ఈ విషయాన్ని మనం తెలుసుకుంటే ఈ అధ్యాయం అంతా మనం చదివితే మరి వారు ఒక నిరాశ నిస్పృహలతో మరి నిండి ఉన్నారు. వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు నిరాశ నిస్పృహలతో నిండి ఉన్నారు. తర్వాత దైవజనుడు ఎలీషా ఇశ్రాయేల్ వారందరినీ వారిని చూచి, నాతో నీకు నిమిత్తమేమి, నీ తల్లిదండ్రులను ఉంచుకొని నా ప్రవక్తల యొద్దకు పొమ్మనెను. అలా కనవద్దు, మోయాబీల చేతికి అప్పగింపవలని యెహోవా రాజు అయిన మా ముగ్గురిని పిలిపించి ఇశ్రాయేలు రాజు అతను అన్నప్పుడు ఎలీషా ఇట్లనెను, నేను ఎవరి సన్నిధిని నిలిచి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు యోధారాజు యెహోషాపాతు నేను గౌరవించిన ఎడల నిన్ను చూసుటకు కైనను లక్ష్య పెట్టుకని ఒప్పను. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి నిరుత్సాహముకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దైవజనుడు వారికి మరి ఒక సూచనగా దేవుడు వారికి కొన్ని మాటలు తెలియజేశాడు. వాళ్ళు అర్థం చేసుకోలేనప్పటికీ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆయన అభయహస్తం వారి మీద ఉంచి వారు ఎలాంటి నిరుత్సాహకరమైనటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నారో నిజంగా వారిని దేవుడు అక్కడ తప్పించినటువంటి సంగతి. కాబట్టి యెహోవా హస్తబలము అది ఆ కార్యాన్ని నెరవేర్చినట్లుగా మనం చూస్తాం అన్నమాట. అక్కడ కొన్నిసార్లు మనకు కలిగినటువంటి నిరుత్సాహకరమైనటువంటి పరిస్థితుల్ని ఆధారంగా చేసుకొని ఇంక ఇది కాదులే, మనం ఈ పద్ధతిలో ఈ మార్గంలో వెళ్ళిపోదాము అనేటువంటి అలాంటి నిరుత్సాహమైన పరిస్థితులు ఈ రోజున ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ఈ సాతాను తీసుకొచ్చేటువంటి ఈ నిరుత్సాహమైన పరిస్థితులను మనం అధిగమించి మనం అధిక బలాన్ని అధిక శక్తిని మనం దేవుని దగ్గర మనం పొందుకునేటువంటి వారంగా ఉండాలి. దేవుడి దగ్గర ఏం తక్కువ కాదు. ఆయన కుడి చేతిలో నిత్యమైన సుఖములు ఉన్నవి అని దేవుని వాక్యమే తెలియజేస్తుంది. కాబట్టి మనం అధైర్యపడకూడదు, మొదటగా మనం దిగులు పడకూడదు. కాబట్టి దేవునికి అప్పగించుకొని మనం ముందుకు సాగవలసినటువంటి వారమై ఉంటున్నాము. అలాగనే మొదటి సమూయేలు గ్రంథంలో నుంచి 7వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను. చూడండి, 7వ అధ్యాయం 13వ వచనం. ఏలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలీల సరిహద్దులలోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటిను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధంగా ఉండెను. ఇక్కడ ఒక ప్రజలకు దేవుని హస్తం తోడుగా ఉండటం మనం చూస్తున్నాం. ఇంకొక ప్రజలకు యెహోవా హస్తం విరోధంగా ఉండటం చూసాం.
ఇప్పుడు ఈ ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలకేమో తోడుగా ఉంది దేవుని హస్తం, మరి ఫిలిస్తీన్లకేమో వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు దేవుని హస్తం ఇశ్రాయేల్ ప్రజలు తోడుగా ఉండటం గల కారణం ఏంటి అనంటే, వీరు దేవుని మాట మీద, దేవుని యొక్క సన్నిధి, దేవుని దేవుని సన్నిధిలో వారు చేసేటువంటి ప్రార్థనల మీద ప్రార్థనలు వారు ఉన్నట్లుగా మనం పైన అధ్యాయాల్లో మనం చూడవచ్చు. 7వ అధ్యాయం 5వ వచనం చూస్తే, నేను మీ పక్షమున, చూసావా, యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, ఎవరు? సమూయేలు చెబుతున్నాడు, ఇశ్రాయేల్ ప్రజలందరితో చెబుతున్నాడు. వారిని మిస్పాకు పిలిపించి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతును. రెండవది, వాళ్ళు మిస్పాలో కూడుకొని నీళ్లు చేసి యెహోవా సన్నిధిని కుమ్మరించిన ఆ దినమున ఉపవాసం ఉండి, యెహోవా దృష్టికి మేము పాపులమని, పాపాత్ములని ఒప్పుకొనిరి. ఇక్కడ మనం చూస్తున్న వారి జీవితంలో వారు దేవుని పక్షముగా ఉన్నారు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు, నీళ్ల వలె ఒకే భావం కలిగి ఉన్నారు. ఉపవాసం అనేది వారి జీవితంలో కనపడుతుంది. అంతేకాదు, మంచి ఒప్పుకోలు, అనగా మేము పాపాత్ములు, మాలో బలహీనత ఉందని వాళ్ళు ఒప్పుకోలు ప్రార్థన చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ కారణాన దేవుడు తన హస్త బలం చేత ఇశ్రాయేలీలకేమో దేవుడు తోడుగుంటూ వచ్చాడు. అలాగనే తమ శత్రువులైన ఫిలిస్తీన్లకు దేవుని హస్తము వ్యతిరేకంగా ఉన్నట్లుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి దేవుని హస్తము అది మనకు తోడుగా ఉండేటువంటి హస్తం. అది మన ప్రతి పరిస్థితుల్లో ఆయన హస్తం మనకు తోడుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మొదటి రాజుల గ్రంథంలో నుంచి 18వ అధ్యాయం మనం చదివితే, మొదటి రాజుల 18:46 వచనం చదువుతాం. ఇక్కడ దైవజనుడు కనపడతాడు మనకి. చూడండి, 18:46 వచనం, 46 వచనం చదువుతాం అన్నమాట. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా, అతడు నడుం బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మం వద్దకు వచ్చాను. ఇక్కడ మనకు ఒక సందర్భం మనకు కనపడుతుంది. ఏంటి ఆ సందర్భం అంటే, ఏలియా మరి కీషోను వాగు దగ్గరకు పోయినప్పుడు అక్కడ మరి వర్షము అనేటువంటిది ఒక చిన్న అరచేంత మేఘాన్ని వారు చూస్తారు. మరి కరువులో కాటకంలో ఉన్నట్టుగా మనం చూస్తాం పై అధ్యాయాల్లో చూస్తే. మరి వారు చేస్తున్నటువంటి అహాబు టైంలో విగ్రహారాధన ఎక్కువ జరిగింది, పాపం కూడా ఎక్కువ జరుగుతూ వచ్చింది. దేవుని మీద ఇతర దేవతలకు బలులు అనేవి ఎక్కువ అర్పించడం జరిగింది. ఆ కారణాన వారు ఆకాశం మూయబడింది, మరి మరి పైరు పంటలు కూడా మరి పూర్తిగా అవి ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో, నేల ఎండిపోయినటువంటి పరిస్థితులు చూస్తాం. తర్వాత మరి దైవజనుడు మరలా తిరిగి వర్షాన్ని మళ్ళా భూమి మీద కురిపించే విధానంలో మరి ఆయన ప్రార్థన చేస్తాడు. అయితే అహాబు అయితే తనకైతే నమ్మకం అయితే లేదు, కానీ అయితే దైవజనుడు ఏలియా ఈ విషయంలో మంచి నమ్మకం కలిగి ఉన్నాడు. అయితే మరి వర్షాన్ని రప్పించే ఆ ప్రయత్నంలో మరి అహాబు తన రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేసినప్పుడు, కానీ ఏమీ లేకుండానే ఆ వర్షంలో తడవకుండానే తాను మరి ఏలియా మరి తనకంటే ముందుగా ఇజ్రాయెల్కి వెళ్ళిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఇది ఎలా జరిగింది అనేది మనం చూస్తే, మరి దేవుని హస్తము మరి ఏలియాను బలపరిచెను అనేది మనం ఇక్కడ చూస్తాం. ఏలియాను బలపరిచెను.
ఇక్కడ దేవుని హస్తం మనల్ని మనకున్న క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఏది ఎదురైనప్పటికీ కూడా మనం ముందుకు సాగటానికి మనకి ఏ ఆధారం లేనప్పుడు నిజంగా ఆయన హస్త బలమే మనల్ని ముందుకు నడిపించేదిగా ఉంటుంది. ఇక్కడ ముందుకి నడిపించేదిగా ఉంటుంది. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మన ఆలోచనలు కాదు, మన తలంపులు కాదు, మన ప్రయత్నాలు కాదు. ఇక్కడ కేవలము దేవుడే అన్నమాట. అయితే దేవుడు ఆహాబు కంటే, రథం ఎక్కినటువంటి ఆహాబు కంటే ఏ ఏ ఏ వాహనము లేకుండానే తనకంటే ముందుగా అక్కడికి చేరుకోగలుగుతూ వచ్చాడు. ఇజ్రాయేలుకు ఏలియా చేరుకోగలుగుతూ వచ్చాడు. కాబట్టి అక్కడ వచ్చినటువంటి పరిస్థితి ఏది కూడా ఆపలేకపోయిందన్నమాట. కాబట్టి ఆయన హస్తబలం మనల్ని ఖచ్చితంగా మనల్ని బలపరిచి ఆదరించేటటువంటిదిగా ఉంటుందనేది మనం ఖచ్చితంగా మనం చూడొచ్చు అన్నమాట. తర్వాత మరి ఇంకొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం గనక చదువుకుంటే, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఇక్కడ ఒక చిన్న మాట జ్ఞాపకం చేయబడుతుంది, అది మనం చదువుతాం. 1వ అధ్యాయం 3వ వచనం, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ 2-3 వచనాలు కలిసి ఉన్నాయి. యెహోయాకీము చెరపట్టబడిన 5వ సంవత్సరమున ఆ నెలలో 5వ దినమున కల్దీయుల దేశమందున్న గెబారు నదీ ప్రాంతంలో యెహోవాకు బూజీ కుమారుడైన యాజకుడును యెహెజ్కేలునకును ప్రత్యక్షం కాగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదకి వచ్చెను. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరియు అది గొప్ప మేఘం వల్లే గోళము వలె గుండ్రముగా ఉన్నది. ఆ అగ్నియు కనబడెను, కాంతియు దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్నిలో నుండి కరగదీయబడినదైన ప్రజ్వలించున్న అపరంజి వంటిది ఒకటి నాకు కనపడెను. ఇక్కడ మనం చూస్తున్నాము, యెహెజ్కేలు మరి ప్రవచిస్తున్నాడు అన్నమాట. ఆ ప్రవచనములో దేవుడు తనకు చేయబోయే కార్యాలన్నిటినీ ఇక్కడ ముందుగానే బయలుపరుస్తున్నట్లుగా మనం చూస్తాం. తాను అంటే చెప్పింది ఒకటైతే చేసేది ఒకటి కాదు. మన దేవునిలో లేనే లేదు. ఏదైతే చెప్తాడో ముందులో బయలుపరుస్తాడో యాస్టీజ్ గా అదే జరిగేదిగా ఉంటుంది అన్నమాట. అయితే కొన్నిసార్లు మన ప్రయత్నాలు ఎలా ఉంటాయంటే, మనం అనుకున్నది ఒకటైతే అక్కడికి వెళ్ళిన తర్వాత సిస్టమ్ అంతా మారిపోతుంది. కానీ దేవుని యొక్క ఆలోచనలు అలా ఉండవు. ఏదైతే చెప్తాడో యాస్టీజ్ గా అదే జరుగుతుంది. మన బళ్ళార్లు కూడా కొన్ని ఏరియాల్లో మీటింగ్లో ఒక వాక్యం సిద్ధపడి వెళ్తే ఇంకొక వాక్యాన్ని దేవుడు అక్కడ ఇచ్చాడు. అంటే మనం ఆ సిస్టమ్ అంతా మారిపోయింది. అక్కడ కొన్ని ఏరియాలో అనుకున్న ఏదైతే సిద్ధపడి వెళ్ళామో ఆ ఏరియాను బట్టి అది చెప్పాలనుకుంటే అది కాకుండా ఇంకోటి వచ్చేసింది అన్నమాట. మనైతే మారిపోతాయి, కానీ ఆయన ఏదైతే చెప్తా వచ్చాడో, ఏదైతే చూపిస్తాడో అవి యాస్టీజ్ గా మన జీవితంలో జరిగిస్తాడు అది అన్నమాట. కాబట్టి ఆయన హస్తబలం అంత గొప్పది అన్నమాట. కాబట్టి చాలాసార్లు దేవుని హస్తము మన జీవితంలో అది ఏం చేయబోతుందో అది మనం ఎరిగి కనిపెట్టి మనం ప్రార్థన చేస్తే, దానికి ఒప్పుకుంటే దేవుడు అన్ని కూడా సవ్యంగా చక్కరంగా అన్ని జరిగిస్తాడు. కొన్నిసార్లు దేవుడిని ఊరకు అడ్డం పెట్టుకుంటాం, కానీ అన్ని మన ఆలోచనలు, మన తలంపులు, మన ప్రయత్నాలు ఇవే జరగాలని ప్రయత్నం జరగాలి, ఇటు జరిగితే బాగుంటది అని చెప్పేసి మనం అనుకుంటాం అన్నమాట. కానీ అది కాదు. దేవుని ఆలోచనలకు మనం అప్పగించుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అది మరి తూచా తప్పకుండా, సున్నా పొల్లు కూడా తప్పిపోకుండా దేవుడు అద్భుతంగా వాటి విషయాన్ని నెరవేర్తించేవాడుగా ఉంటాడన్నమాట. కాబట్టి అట్టి గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు తప్పిపోడు. ఆయన మాట ఎప్పుడు కూడా మరి పడిపోదు అది. కాబట్టి మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయనే సమస్తమును బాగు చేసి దేవుడిని దివ్యమైనటువంటి ఆ పరిస్థితులను దేవుడు అనుగ్రహించి దేవుడు
ఆయన గొప్పగా మహిమ పొందేవాడుగా ఉంటాడనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అటు గొప్ప కృప మన జీవితంలో దేవుడు దయచేయను గాక. మరి మరి దేవుడు ఆయన చేయబోయేటువంటి కార్యాలు ఎంతో గొప్పవి అన్నమాట, ఎంతో గొప్పవి. అయితే మన మన ఆలోచనల కంటే మించినవిగా ఉంటాయి, మన ప్రయత్నాల కంటే మించినవిగా ఉంటాయి, మన తలంపుల కంటే ఇంకా మించినవిగా ఉంటాయి అన్నమాట అవి. కాబట్టి ఆయన కుడి చేతిలో నిత్యమైన సుఖములు ఉన్నాయి. ఆయన కుడి చేతిలో ఆదరణ ఉంది. ఆయన కుడి చేతిలో నీతి ఉన్నది. ఆయన కుడి చేతిలో ఆదుకోవటం ఉంది. ఆదుకోవటం అనేది ఉంది అన్నమాట. కాబట్టి ఆయన హస్తము మన పితరుల జీవితంలో ఎంత గొప్ప కార్యాలు చేసిందో మనం కొన్ని అంశాలు మనం చూస్తూ వచ్చాం. వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ భవిష్యత్తు దినాలు ఏర్పాటు కొరకై దేవుడు నిన్ను నన్ను మనందరినీ సిద్ధపరచినట్లుగా మరి అట్టి గొప్ప విధానంలో మనం ప్రార్థన చేసి మనం ప్రభుకు అప్పగించుకొని దేవుని కార్యాలు మనం జరిగించే వారుగా ఉన్నట్లుగా ఆ దేవాది దేవుడు మన జీవితంలో అతి గొప్ప కార్యాలలో మనల్ని కూడా పాలు భాగస్తులుగా చేయనట్లుగా దేవుడు మనల్ని సిద్ధపరుచును గాక. అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ప్రైజ్ లార్డ్. అందరికీ థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.